నిన్నటిదాకా ఇద్దరు వైసీపీ నేతలే బీసీ నాయకులే. ఒకరు మాజీ మంత్రి ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్సీ శాసన మండలి విప్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. నీకేం తెలుసంటూ వాళ్ళు విమర్శించుకుంటున్నారు. వాళ్లే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. వాళ్ళు ఏమనుకుంటున్నారో విందాం. జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు, వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో చాలా మాట్లాడారు. కానీ బాధేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన. సరే, ఆయనకి ఏం కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే, 4.5 సంవత్సరాల దాకా అంబేద్కరే, 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికీ కూడా. మీరు మాట్లాడుతున్నారు 2014 సంబంధించి ఓడిపోతామని నా టికెట్ ఇచ్చారు. ఎంత హాస్యాస్పదమైన విషయం. అందరూ గెలుస్తారా? అందరూ ఇచ్చినట్టు ఈరోజు 170 సంబంధించినట్టు సీట్లు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఇస్తాం, కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంత మాత్రం కూడా మంత్రి చేసి అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? నేను అదే చెప్తున్నా, నీకు తెలుసో తెలియదో, నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటావు. బహుశా నాకు తెలిసినంత వరకు కూడా 78 నేను సర్పంచ్.